లేదు. మరలా జీవితం జ్ఞాపకం చేసుకోండి. తలుపుల గురించి మనం ధ్యానిస్తున్నాం. తలుపులు ఎలాంటి స్థితిలో ఉండి? 1, పురాతనమైన తలుపులాగా ఉంటూ వచ్చింది, అంటే కొత్త జీవితం లేదు. 2, ఆ యొక్క తలుపులు ఎలా ఉండి? ఆ తలుపులు ఎలా ఉండి అంటే పడిపోయిన స్థితిలో ఉండి, లేపబడే స్థితి దాంట్లో లేదు. 3, అవి పైకి లేవటానికి కూడా శక్తి లేని స్థితిలో ఉండి. 4, జీవాన్ని కోల్పోయిన స్థితిలో ఉండి. 5, ఆ తలుపులు ఎలా ఉండి అంటే రాజు ప్రవేశించలేనటువంటి స్థితిలో ఉండి. మహిమ కలిగిన రాజు వారి దగ్గర ఆ తలుపుల దగ్గరకు వస్తున్న ప్రవేశించలేని స్థితిలో ఆ తలుపులు ఉండే. ఆ తలుపులు ఎవరంటే విశ్వాసి, రక్షణ మారుమూసు బాప్తిసం పొందిన విశ్వాసి. రక్షణ పొందినటువంటి మానవుడైనా సరే హృదయం అనే తలుపు దగ్గరకు ప్రభు వస్తున్నాడు. మన తలుపు పురాతనమైనదిగా, పడిపోయినదిగా, లేవలేని స్థితిలో ఉన్నట్టుగా, జీవం లేనిదిగా మహిమగల రాజు చూసి ప్రవేశించుకోవాలంటే తిరిగి వెళ్ళిపోయేటట్టు మన యొక్క హృదయ తలుపులు ఉండకూడదు. శ్రేష్టకరమైనగా, పరిశుద్ధమైనగా మహిమగల రాజు మన హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చినప్పుడు ప్రవేశించినట్లుగా మన హృదయాన్ని సిద్ధపరచుకున్నట్లు ప్రభు సాయించిన